రైట్ సాగర్ గారు, ఇప్పుడు ఒకసారి మనం మీరు ఉత్పత్తి నుంచి ఎగుమతి దిగుమతి దగ్గరికి వెళ్ళారు. అసలు రైతు కష్టం మొదలయ్యేది పెట్టుబడి దగ్గర. పెట్టుబడి విషయంలో రైతులు ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్నారు, విత్తనాలకు సంబంధించి, పురుగుల మందులకు సంబంధించి, అలాగే రైతు కూలీలకు సంబంధించి. ఇవన్నీ కాక ఇప్పుడు పెరుగుతున్న డీజిల్ ఖర్చులు, ఎలక్ట్రిసిటీ బిల్స్ ఖర్చులు, అంటే ఇవన్నీ కాక అతని జీవన ప్రమాణాలకు సంబంధించి, వాళ్ళ పిల్లల చదువులకు సంబంధించి, ఇవన్నీ వాళ్ళ జీవితాల్లో ఇప్పుడు కూడా మనం భారతదేశంలో తలసరి ఆదాయం మనం $2,400 మించే అవకాశం కూడా మనకు కనబట్లేదు. మనకంటే బంగ్లాదేశ్ లాంటి దేశం మనకంటే తలసరి ఆదాయంలో పర్ క్యాపిటా ఇన్కంలో మనకంటే ముందంజలో ఉన్న మనం చూస్తున్నాం. ఈ పరిస్థితుల్లో రైతులు మొదటి సమస్యగా పెట్టుబడి ఖర్చులు పెరగడం, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ధరలు భారీగా పెరిగిపోవడం, దీని మీద చాలామంది కార్పొరేట్స్ కన్నుబడ్డము, ఇది ఒక పెద్ద ఆదాయ వనరుగా మారడము, నకిలీ విత్తనాలు కావచ్చు, నకిలీ పురుగు మందులు కావచ్చు, వీటి వల్ల రైతులు 6 గంటల కష్టం పడ్డా సరే ఫలితం రాకపోవడం, డీజిల్, విద్యుత్, కార్మిక ఛార్జీలు పెరిగిపోయి చిన్న రైతులు పెట్టుబడి కోసం అప్పులు చేసుకోవడం, బ్యాంకుల అప్పులు ఒక పక్కనైతే ప్రైవేట్ వడ్డీలు కూడా తీసుకొచ్చి వాళ్ళ వ్యవసాయం మీద పెట్టడం. ఒకటి పెట్టుబడి ఖర్చులు పెరగడాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, దాన్ని కంట్రోల్ చేయడానికి ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ముందుగా పురుషోత్తం గారు మీరు చెప్పండి క్లుప్తంగా. మీరు అన్నమాట చాలా వాస్తవం అండి. ఎందుకంటే రైతు ఈ రోజు పెట్టుబడి అనేది చాలా విపరీతంగా పెడుతున్నాడు. అందులో ఒకటి రసాయనిక ఎరువులు. ఈ యొక్క రసాయనిక ఎరువుల వినియోగం మనకి 1965 నుంచి 1970 నుంచి మొదలైంది. అది రాను రాను మనకి ఒక ఎన్పికే ఏదైతే మనకి కావాల్సినటువంటి ముఖ్య పోషకాలు ఉన్నాయో ఒకప్పుడు ఎకరానికి 80 నుంచి 120 కిలోలు మాత్రమే వెదజల్లేవాళ్ళు. అట్లాంటిది ఇప్పుడు వచ్చేసరికి ఈ యొక్క ముఖ్య పోషకాలు ఏవైతే ఉన్నాయో అవి దగ్గరగా 350 కిలోల నుంచి 500 కేజీల దాకా వేసే పరిస్థితికి రైతు వచ్చాడు. అంటే ఇందులో జరుగుతున్నటువంటి పొరపాటు ఏంటంటే, రైతు ఎప్పుడైతే హరిత విప్లవం వైపుగా మళ్ళాలి అనుకున్నాడో అందులో అధిక దిగుబడి వంగడాలని మనం సృష్టించడం జరిగింది. కానీ ఆ విత్తనాన్ని, నాణ్యమైన విత్తనాన్ని తీసుకున్నప్పటికి కూడా ఈ యొక్క రసాయనిక ఎరువులు వాడటం అనేది బాగా అధికంగా అవటం వల్ల దిగుబడి కూడా బాగా వస్తాయి అనే ఒక అపోహతోటి రైతాంగం ఉండటం ఒక ప్రధాన సమస్య. తర్వాత మనకి రైతుకి పెట్టుబడుల కోసం అని చెప్పి ఈ రైతు బంధు పథకాలు అనేవి మనకి అన్ని రాష్ట్రాల్లో లేవు, కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ఉన్నాయి. అందులో వారికి ఎప్పుడు ఇస్తున్నారు? అది ఖరీఫ్ సీజన్ మొదలైనటువంటి నెలలో కానివ్వండి, లేదంటే 2వ నెలలో కానీ వాళ్ళకి అందుతున్నాయి. ఈ యొక్క ఖరీఫ్కి సమాయత్తం కావాలి అంటే ఏప్రిల్ నెలలోనే వారికి ఒక రైతు బంధు పథకానికి సంబంధించినటువంటి పెట్టుబడులు అందాలి. ఈ రోజు బ్యాంకులు అనేది జాతీయ బ్యాంకులు పక్కన పెట్టండి, ఎక్కువగా కూడా ఈ యొక్క గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సేట్లు కానివ్వండి, లేకపోతే విత్తనాలు, పురుగు మందులు అమ్మే కంపెనీల వాళ్ళ మీద కూడా ఈ యొక్క రైతులు బాగా ఆధారపడటం, వారికి విత్తనాలు నాణ్యమైనవి దొరకకపోగా ఏవైతే విత్తనాలు ఇస్తున్నారో దాని మీద కూడా అధిక వడ్డీ వేసి వసూలు చేయడం జరుగుతుంది అనమాట. తర్వాత ఇక్కడ ముఖ్యంగా గమనించిన విషయం ఏంటంటే, మనకి ఏదైతే మాన్సెంటో కంపెనీ బీటీ పత్తి విత్తనాల మీద 1750 రూపాయలు ఉన్నటువంటి ధరని పూనం మాలకొండయ్య గారు రాజశేఖర రెడ్డి గారి టైంలో దాన్ని 750 రూపాయలకు తీసుకురావడం జరిగింది. ఎంఆర్పి అనే ఒక యాక్ట్ ద్వారా దాన్ని మనం సాధించగలిగాం. కానీ ఈ రోజు పరిస్థితి ఏంటి? రైతు క్షేత్ర స్థాయిలో పండిస్తున్నటువంటి విత్తనానికి వారిచ్చే ధర కంటే కూడా 300 నుంచి 400% వరకు కంపెనీలు దండుకుంటున్నాయి రైతాంగాన్ని నుంచి. మరి దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? దీని మీద స్థిరీకరణ ఏంటి? అసలు రైతులకు వీటి మీద అవగాహన అనేది లేకుండా పోయింది. రైతులు కూడా ఏదో కొన్ని కంపెనీల విత్తనాలకి వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ మీద కానీ, లేకపోతే వాళ్ళ నాణ్యతా ప్రమాణాలు కొద్దిగా ఉండేసరికి రైతాంగం కూడా అదే విత్తనం కావాలనే ఒక పోకడ ఆ ధోరణిలో వెళ్ళేసరికి వాళ్ళు కూడా విపరీతంగా బ్లాక్ మార్కెటింగ్ కూడా చేస్తున్నారు అన్నమాట. కాబట్టి రైతుకి క్షేత్రస్థాయిలో వీటి మీద అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైతు కూడా పెట్టుబడి తగ్గించుకుంటే అదే మద్దతు ధర కింద చూసుకోవాల్సిన అవసరం అనేది చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి మద్దతు ధర గురించి మనం మాట్లాడదాం. ఇప్పుడు ఒకసారి